అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దుతిశ్రీ వ్లాగ్స్. కార్తీక మాసం వచ్చేసింది కదండి. అందరం ఇళ్లలో నెయ్యి దీపాలని వెలిగించుకుంటాం. ఈ నెయ్యి దీపాలు గుడికి తీసుకెళ్ళాలి అంటే ఒలికిపోతుందేమో అన్న టెన్షన్ ఉంటుంది కదా. అలా లేకుండా ఈరోజు నేను ఒక చిన్న టిప్ చెప్తానండి. ఈ నెయ్యి దీపాలని ఇలా తయారు చేసి మనం ఇంట్లో స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో ఈ నెలకి సరిపడా చేసి పెట్టుకుంటే హ్యాపీగా నెలంతా యూజ్ చేసుకోవచ్చండి. ఇది మనం టెంపుల్కి తీసుకెళ్ళినా ఒలికిపోకుండా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను, మీరు కూడా చూసేసేయండి. చాలా సింపుల్ అండి. ఒకసారి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఆవు నెయ్యి దీపాల కోసం మౌల్డ్స్గా నేను ఇక్కడ ఏమేమి యూజ్ చేశానో చూపిస్తాను. ఇది ఐస్ ట్రే అండి, మనకి ఫ్రిడ్జ్లో వస్తుంది కదా ఐస్ ట్రేని వాడుతున్నాను. ఇది వచ్చేసి ఎగ్స్ ట్రే, ఇది కూడా మనకి ఫ్రిడ్జ్లో వచ్చేస్తుంది కదా, దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవి మనకి క్యాండిల్స్ ఉంటాయి కదండి, చిన్న చిన్న క్యాండిల్స్ దీపావళికి యూస్ చేస్తాం. ఈ క్యాండిల్స్ ఉంటాయి కదా, ఈ క్యాండిల్స్ని యూస్ చేసిన తర్వాత ఈ వ్యాక్స్ అంతా అయిపోతుంది కదా, ఈ మౌల్డ్ ఉంటుంది, నేను దాన్ని దాచిపెట్టానండి, దేనికన్నా యూజ్ అవుతుందిలే అని చెప్పి. వీటిని కూడా మన ఆవు నెయ్యి దీపాల కోసం యూజ్ చేసుకోవచ్చు మౌల్డ్స్గా. ఇంకా ప్రమిదల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రమిదల్లో నూనెను వేయటం వల్ల ఈ షేప్ ఉంది కదా, ఆ దీపాలకి ఈ షేప్ వస్తుంది. వీటన్నిటిని నేను ఇప్పుడు మౌల్డ్స్గా యూజ్ చేస్తాను. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఒకసారి చూసేసుకుందాం. ఇది ఆవు నెయ్యి అండి, దీన్ని నేను కొంచెం వేడి నీళ్ళల్లో ఉంచి కరిగించుకున్నాను. ఒత్తులు, కర్పూరం, ఇది జవాద్ పౌడర్. ముందు ఈ నెయ్యిలో మనం కర్పూరం ఉంటుంది కదా, ఈ కర్పూరం బిళ్ళల్ని నలిపేసి వేసేసుకోవాలి. చేత్తో నలిపితే ఇలాగ పౌడర్ అయిపోతుంది, దాన్ని కలిపేసుకోవాలి. మీ దగ్గర ముద్ద కర్పూరం ఉంటే అది కూడా వేసుకోవచ్చండి. తర్వాత ఇది జవాద్ పౌడర్, దీన్ని కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. ఇది యాడ్ చేయటం వల్ల మంచి స్మెల్ వస్తుందండి దీపాలు వెలిగించినప్పుడు. సరిపోతుంది. ఇది ఎంత కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూసారు కదా, వెంటనే కరిగిపోయింది. ఇప్పుడు ఈ నెయ్యిని, ఈ ఒత్తుల్ని ఆ మౌల్డ్స్లో వేసేసుకొని దీపాలు రెడీ చేసుకుందాం. ఫస్ట్ నేను ఈ మౌల్డ్స్లో వేసేసుకుంటున్నాను. జాగ్రత్తగా ఒక స్పూన్ తీసుకొని కింద పోకుండా జాగ్రత్తగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఒత్తుల్ని కూడా పెట్టేసుకుందాం. ఒత్తులు కొంచెం ఇక్కడ ఇలా లాగితే ఇలా అయిపోతుందండి, నిల్చుంటుంది అప్పుడు కరెక్ట్గా. ఇందులో పెట్టేసుకుందాం. ఇలాగా అన్నిట్లో కూడా సెట్ చేసుకోవాలి. చూసాం కదా, ఇలా అన్నిట్లో సెట్ చేసేసుకొని ఇంకొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రమిదల్లో కూడా నూనెను వేసి ఒత్తులు పెట్టేసుకుందాం.
ఇప్పుడు నేను చూపించినవనే కాదండి, ఇంట్లో చాక్లెట్ మౌల్డ్స్ ఉంటాయి కదా, ఆ చాక్లెట్ మౌల్డ్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. చాక్లెట్ మౌల్డ్స్ అయితే రకరకాల షేప్స్ ఉంటాయండి, వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. వీటిని పక్కన పెట్టుకొని ఇందాక చూపించాను కదా, వాటిలో కూడా మనం ఆయిల్తో ఫిల్ చేసేసుకుందాం. ఈ 2 ట్రేలను కూడా సేమ్ అలాగే రెడీ చేసుకుందాం. మిగిలిపోయిన ఆయిల్ అంతా కూడా ఈ ట్రేలలో కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని మనం డీప్ ఫ్రీజ్లో ఒక 1 అవర్ పాటు పెట్టేసుకుందాం. 1 అవర్ తర్వాత ఇవి ఎలా రెడీ అయ్యాయో చూపిస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టి 1 అవర్ అయిపోయిందండి, బయటికి తీసాను. ఎలా ఉన్నాయో ఇప్పుడు చూపిస్తాను. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. చూడండి, జస్ట్ ఇలా ప్రెస్ చేసేసి తీసేయడమే. వీటిని నేను ఇలాగే ఉంచేసుకుంటానండి. వీటిని మనం గుడికి వెళ్ళేటప్పుడు ఆయిల్ తీసుకెళ్తే అది ఒరిగిపోతుందేమో అన్న టెన్షన్ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా తయారు చేసుకొని గుడికి తీసుకెళ్తే లీక్ అవుతుంది అన్న ఛాన్సే ఉండదండి. ఇలా బాగా యూజ్ అవుతుంది ఇలా తీసుకెళ్తే. టెంపుల్స్కి ఈసారి మీరు కూడా ఇలా రెడీ చేసుకొని తీసుకెళ్ళి ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీటిని కూడా ఒకసారి తీసి చూద్దాం. కొంచెం లూజ్ చేసేసుకొని, చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా వచ్చేస్తున్నాయో. వీటిని కూడా ఒకసారి తీసి చూద్దాం. చాలా సింపుల్గా వచ్చేస్తున్నాయండి. వీటిని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఈ నెలకి ప్రతిరోజు రెడీ చేసుకునే అవసరం లేకుండా డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకొని ఈ డబ్బాని మళ్ళీ బయట ఉంచకూడదు, ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. అలా ఉంచుకుంటే మనం డైలీ ఒకటి వెలిగించుకోవచ్చండి. ఇలా డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అన్నిటిని. ఈ దీపాలన్నింటినీ నేను ఇలాగా ఒక బాక్స్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఉంచుకుంటానండి. వీటిని నేను ఇప్పుడు వెలిగించేసుకుంటాను. ఇంతేనండి, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించేశాను కదా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా కోసం ఒక లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.